తాయికి లవి ఇది ఒక తమిళ్ మూవీ. రీసెంట్గానే జియో హాట్స్టార్లోకి వచ్చింది. తెలుగులో అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఒక 1 month బ్యాక్ అనుకుంటా రాధికా శరత్ కుమార్ గారిది ఒక మేక్ ఓవర్ వీడియో చూశాను అనమాట. ఆవిడని గుర్తుపట్టలేమన్నంత రేంజ్లో ఉంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే. రియల్లీ ఆ మేకప్, ఆ ప్రాస్థెటిక్స్ ఏదైనా కానీ ఆ ఏజ్కి ఆవిడ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది ఏ మూవీ కోసం ఇంత మేక్ ఓవర్ చేస్తున్నారు అన్నట్టు అనుకున్నా. 1 month బ్యాక్ ఓన్లీ తమిళ్లోనే రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులోకి వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లోనే జరుగుతుంటుంది. డ్రామా చాలా బాగా అనిపించింది. ఇమోషనల్ కనెక్ట్ అయితే ఇంకా పీక్స్. మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అయింది, అలాగే ఇమోషన్స్ కూడా. ఉమెన్ని సపోర్ట్ చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాధిక గారు మాట్లాడే మాటలు అయితే చాలా బాగా అనిపించాయి. విమెన్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఈ మూవీ వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఇక స్టోరీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఊర్లో ఒక పెద్ద ఆవిడ, బేసికలీ ఒక స్ట్రాంగ్ విమెన్. ఊర్లో ఆవిడంటే అందరికీ భయం. ఆవిడకి ఏదో ఒకటి జరిగితే బాగుందని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఊర్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు, అండ్ తర్వాత వీళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఏంటి అన్నది ఉంటుంది. బేసికల్లీ మూవీ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎవరికి పెద్ద మేకప్స్ కూడా ఏమి ఉండవు. రాధిక గారి కూతుర్ని మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసాము. ఆవిడ కూతురు గురించి ఒక షార్ట్ ఇంట్రో అయితే ఇస్తారు. లైఫ్లో ఏదో మిస్ అవుతూ ఉంటారు, ఒక ఫుల్ఫిల్మెంట్ అయితే ఉండదు. దాన్ని ఏం చేశారనేది కూడా చూపిస్తారు. ఇక కొడుకుల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చాలా ఫన్నీ వేలో చూపించారు. వాళ్ళలో కమల్ హాసన్కి డైహార్ట్ ఫ్యాన్గా ఉన్నారు కదా, ఆయన స్టోరీ నాకు బాగా నచ్చింది. కమల్ హాసన్కి, రజనీకాంత్కి, అలాగే వేరే హీరోస్కి ఆ చూపించిన వార్ అదంతా చాలా ఫన్నీగా అనిపించింది. ఈ స్టోరీ జరుగుతున్నప్పుడు ఒక సర్ప్రైజ్ క్యామియో వస్తారు. సో వాళ్ళ వల్ల స్టోరీ ప్లాట్ అంతా చేంజ్ అయిపోయింది. ఆ మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. బట్ ఎంటర్ అయిన తర్వాత మాత్రం అక్కడి నుంచి ఇంకా ఫన్ బాగా జనరేట్ చేశారు. ఒకవైపు ఇమోషనల్ అండ్ ఇంకొక వైపు ఫన్, ఇంకొక వైపు కొంత ఇంట్రెస్ట్ని కూడా బాగా బ్యాలెన్స్ చేశారు. మూవీలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద క్యారెక్టర్ బెన్నీ కుక్. చాలా బాగా అనిపించింది. ఆయన కామెడీ అవ్వచ్చు, లేదా ఆయనకు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, లేదా ఆయన టెన్షన్ పడుతున్న ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, నాకైతే ఆయన బాగా అనిపించింది. రాధిక గారి మూవీలో స్క్రీన్ టైం చాలా తక్కువసేపు ఉన్నప్పటికీ బట్ ఆవిడకి చాలా వెయిటేజ్ ఉంటుంది. మూవీలో నాకు బాగా నచ్చిన సీన్స్, అంబులెన్స్ డ్రైవర్తో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ స్టార్టింగ్లో నాకు ఏదో అలా అనిపించింది. బట్ తర్వాత సీన్ ఎండ్ అయ్యేటప్పటికి ఒక మంచి ఫుల్ఫిల్డ్ సీన్ అయితే చూసానన్న ఫీలింగ్ వచ్చింది. రాధిక గారి కూతురుగా యాక్ట్ చేసిన ఆవిడ తన లైఫ్కి ఏం జరిగింది అండ్ తన లైఫ్లో ఎలా నడుస్తుందని చెప్తూ ఉంటుంది. కొంచెం ఇమోషనల్గా బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఒక సీన్లో బెన్నీ కుక్ ఇమోషనల్ మూమెంట్ ఉంటుంది, అది కూడా బాగా వర్కౌట్ అయింది. మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, తాగుబోతు అతను ఏమీ చేయడు. అండ్ మూవీ ఎండ్ అయ్యేటప్పటికి అతని గ్రాఫ్ ఒకటి ఉంటుంది. ఆ ఆర్క్ నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని రిఫరెన్సెస్ యూజ్ చేశారు, అవన్నీ కూడా బాగా అనిపించాయి. అండ్ లాస్ట్లో రాధిక గారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడిన మాటలు, ఆ డైలాగ్స్ చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి చాలా బాగా అనిపించాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవ్వరూ తగ్గలేదు. అందరూ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. వెల్ అండ్ డీసెంట్ పర్ఫార్మెన్సెస్. సాంగ్స్ పర్లేదు, మ్యూజిక్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మూవీలో కొంత పేసింగ్ ఇష్యూ ఉంటుంది, కొంత స్లోగా వెళ్తూ ఉంటుంది. సో అదొకటి కొద్దిగా డ్రాబ్యాక్లా అనిపించింది. సింపుల్ ఐడియా అండ్ గుడ్ ఎగ్జిక్యూషన్ అనిపించింది. ఫైనల్లీ నాకైతే మూవీ చూడొచ్చు, బాగానే ఉంది అనిపించింది. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.